జూనియర్ ఎన్టీఆర్ ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వార్ 2 కి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర విలయ తాండం అయితే సృష్టిస్తున్నాడు. మొదటి రోజు 25 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాగా 50 కోట్ల గ్రాస్ మార్కులు అనుకున్నాడు. అయితే రెండవ రోజు అమాంతంగా 10 నుంచి 13 కోట్లు వచ్చినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మూడవ రోజు ఈ యొక్క కలెక్షన్లు ఫెస్టివల్ ఉండడంతో శ్రీరామకు సంబంధించి పండుగ ఉండడంతో భారీగా కలెక్షన్లు శనివారం పెరిగాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపుగా రెండవ రోజు ఫస్ట్ రోజున డామినేట్ చేస్తూ మూడవ రోజు 30 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే తెలుగులో భారీగా కూలీ కంటే కూడా మూడవ రోజు వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్స్ అంటే బుకింగ్స్ పరంగా కూలీని మించి కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట. అంటే మూడవ రోజు కంపల్సరీగా డెఫినెట్లీగా 15 కోట్ల షేరు 30 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటి వరకు 2 రోజుల కలెక్షన్లు గమనిస్తే మనకు షేర్ పరంగా 45 కోట్ల షేర్ ఉంది 2 రోజులకి. మూడవ రోజు 15 కోట్లు ఉంటే డెఫినెట్లీగా 70 కోట్ల షేర్ కలెక్షన్లు అందుకున్న చిత్రంగా నిలుస్తుంది. అంటే 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 60 నుంచి 70 కోట్ల షేర్ మార్కును అందుకుంటే మటుకు ఇక కేవలం ఒక 20 కోట్లు మటుకు రాబడితే మటుకు ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 90 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది. అంటే మూడవ రోజు మటుకు కంపల్సరీగా 30 కోట్ల గ్రాస్ రాబడితే డెఫినెట్లీగా బ్రేక్ ఈవెన్ కేవలం ఒక 3 లేదా 4 రోజులలో అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి వార్ 2 చిత్రము ఏపీ మరియు తెలంగాణలో వచ్చేసి మూడవ రోజు కంపల్సరీగా 30 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. అదే కనుక జరిగితే మటుకు వార్ 2 చిత్రము కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రంగా బాలీవుడ్కి సంబంధించినటువంటి మూవీ తెలుగులో వచ్చినటువంటి ఒక హీరో కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా వార్ 2 చిత్రం నిలుస్తుంది. ఇది కేవలం ఎన్టీఆర్ క్రేజీ దృష్ట అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇక వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.